అందరికి శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇక మీ బుజ్జక్క వచ్చిందంటే మన తెలంగాణ జోరుదార్ ముచ్చట్లయితే పట్టుకత్తది కదుల్లా. చలో గవేందో పా రాసుకుందాం పాండ్రి. సీఎం రావాలి, సీఎం రావాలి, సీఎం రావాలి. రాజు నీతి తప్పితే నేల సారం దక్కుతుందంట. లేనోడు తిండికెడితే ఉన్నవాడు అరగకేడ్చిందట. గట్లున్నది ఇప్పుడు ప్రభుత్వం తీరు. గా గురుకుల బడి పిల్లల గోస చెప్పనీకే అత్తలేదు. అగో రాజన్న చెప్పే మనోళ్ళకి మా అన్న చెప్తాడు చూడుండ్రి. సీఎం రావాలి, సీఎం రావాలి అని మా బుజ్జక్క అంటుంటే ఏందో అనుకున్నా గాని గురుకుల స్కూల్ పిల్లలకు పురుగులు అన్నం పెట్టుడు, గలీజ్ గలీజ్ మాటలు తిట్టుడు గిదేనొల్ల బల్ల పిల్లలకు నేర్పించేది. సరిగ్గా తిండి పెడతలేనని అడిగితే మీ ఇంటికి పోయి తినుండ్రి అని అంటురాట పంతులమ్మలు. పిల్లల ఏడుపు చూస్తే అంత ఇంత కాకుండా సిగ్గు లేకుండా కదా పిల్లలతో ఇట్లా మాట్లాడడానికి. ఇలాంటి టీచర్లను చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? అది చూడిరిగి ముచ్చట. వాళ్ళకు మెయింటైన్ చేయాలి అంతే. మీరు కానీ మీరు చెప్తే మనం చేస్తారు వాళ్ళ బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకుంటే మీరు కదా. మీరు పిల్లలకు బడ్జెట్ విషయం చెప్తారు, వాళ్ళు టైం చేంజ్ చేయడం వల్ల బడ్జెట్ రాలేదా? ఏ విధంగా సీఎం ఉన్నారు కదా, దీనికి సీఎం ఉన్నారు, కంపెనీ ఒక కమిషనర్ ఉన్నారు. వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటండి? పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా. ఇక్కడ ఒక మాట పర్సన్ ఒకడెడతా పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మన్నాడంట. నీయాస ఉంటోడే ఉన్న ఇండ్లు చక్క పెట్టుండనంటే కూలగొట్టి మా బతుకులను రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం. ఇప్పుడు మాలాంటి పేద బిడ్డలు ఎట్లా బతకాలని దిగులు చెందుతుండ్రు. అగో చూడండి ముచ్చటేందో. ప్రభుత్వం నిరుపేదలకు గింత సోటు ఇవ్వాల్సింది ఓనిచ్చి ఉన్న ఇల్లులు కూలగొడితే వాళ్ళు ఎట్లా బతికేది? ఒకప్పుడు రాహుల్ గాంధీని ప్రభుత్వ కోటర్స్ ఖాళీ చేయమని చెప్తే ఒకటే రచ్చ చేసిర్రు కదా. మరి ఇప్పుడు నిరుపేదల ఇల్లులు ఎందుకు కూలగొడుతుర్రు? ఇందులో వికలాంగులు, చిన్నపిల్లలు ఉన్నారన్న కనికరం గిట్ల లేకుండా పోయింది ప్రభుత్వానికి. ఎంత దారుణం చేస్తుర్రు. రాగో చూడు గిల్ల గోస ఎట్లుందో ఒక పారి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, ఎన్నాళ్ళ గుర్తొచ్చానే వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోని నిత్యంగా ఉంటానంటే చెయ్యారా చేరా తీసుకోనా. ఏంది బుజ్జక్క సింగర్ అయింది అనుకుంటున్నారులే, గిడకి వార్త నుండ్రి మీకే అర్థమైతది. వర్షాలు పడుతున్నాయి కదా. హైదరాబాద్ లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అప్రమత్తమైంది. జంట నగరాల ప్రజలకు సేఫ్టీ నోటీసులు జారీ చేసిందోల్లా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించుర్రోల్లా. కాస్త జాగ్రత్తగా ఉండుర్రని వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించుర్రోల్లా. చూడుర్రు ఒక పారి.
ఇయాల్టి మన తెలంగాణ జోర్దార్ ముచ్చట్లయితే మళ్ళా మంచి మంచి ముచ్చటతో మళ్ళా మీ ముంగడికి వస్తుంది మీ బుజ్జక్క. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.